హాయ్ ఫ్రెండ్స్, మీరు 10,000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ మొబైల్ వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ల అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. అయితే 2025 ఇయర్లో మార్కెట్లో ఉన్న బెస్ట్ బడ్జెట్ ఫోన్లను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. అలాగే గేమింగ్కి సరిపోయే ఫోన్లు, డైలీ యూజ్కి సరిపోయే ఫోన్లు, ఇంకా కెమెరా లవర్స్ కోసం కూడా మంచిగా సెలెక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్లో ఏ ఫీచర్స్తో ఉన్నాయి, మనకు ఏది తీసుకుంటే బెస్ట్, ఇలా టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ ఎంచుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ రెడ్మీ కంపెనీ నుంచి రెడ్మీ A4. ఈ రెడ్మీ A4 తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్తో ఉన్న స్మార్ట్ ఫోన్. ఇది తక్కువ ధరలో దొరుకుతుంది. 5G నెట్వర్క్ని కలిగి ఉంటుంది. దీని యొక్క స్క్రీన్ సైజ్ అనేది 6.88 ఇంచెస్ HD+ డిస్ప్లే కలిగి ఉంటుంది. అలాగే దీని యొక్క ర్యామ్, స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రిజ్ రేట్ కలిగి ఉంటుంది. అలాగే కెమెరా క్వాలిటీ అనేది బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాక్ కెమెరా క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఏకంగా 5160 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని వారంటీ విషయానికి వస్తే 1 ఇయర్ వారంటీ మాత్రమే ఉంటుంది. ఇది డైలీ యూజ్ చేస్తే బెటర్. నెక్స్ట్ రియల్మీ కంపెనీ నుంచి రియల్మీ నార్జో N61. ఈ రియల్మీ నార్జో N61 స్మార్ట్ ఫోన్ అనేది మార్కెట్లో కేవలం తక్కువ ధరలో దొరుకుతుంది. ఇది 4G నెట్వర్క్ని కలిగి ఉంటుంది. అలాగే దీనికి ఫింగర్ ప్రింట్ కూడా కలిగి ఉంటుంది. దీని యొక్క స్క్రీన్ సైజ్ అనేది 6.74 ఇంచెస్గా ఉంటుంది. దీని యొక్క రిఫ్రిజ్ రేట్ అనేది 90 Hzగా ఉంటుంది. దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ అనేది 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఏకంగా 5000 mAh బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జర్ అనేది కలిగి ఉంటుంది. దీని యొక్క బ్యాక్ కెమెరా 32 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. ఇది కెమెరా క్వాలిటీ అనేది తక్కువ అని చెప్పవచ్చు. దీని యొక్క వారంటీ విషయానికి వస్తే 1 ఇయర్ వారంటీ మాత్రమే కలిగి ఉంటుంది. ఇది డైలీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పోకో కంపెనీ నుంచి పోకో C71. ఈ పోకో C71 స్మార్ట్ ఫోన్ అనేది మార్కెట్లో చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. ఇది 4G నెట్వర్క్ని కలిగి ఉంటుంది. అలాగే దీని యొక్క స్క్రీన్ సైజ్ అనేది 6.88 ఇంచెస్ HD+ డిస్ప్లే కలిగి ఉంటుంది. కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇది కూడా కెమెరా క్వాలిటీ తక్కువగా ఉంటుంది. ఏకంగా 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అలాగే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అనేది కలిగి ఉంటుంది. వారంటీ విషయానికి వస్తే 1 ఇయర్ వారంటీ మాత్రమే కలిగి ఉంటుంది. తక్కువ ధరలో ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పగలను. అలాగే ఇది కొంచెం గేమింగ్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ శాంసంగ్ కంపెనీ నుంచి శాంసంగ్ గ్యాలక్సీ M05. ఈ శాంసంగ్ గ్యాలక్సీ M05 మొబైల్ అనేది తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనేది చెప్పగలం. ఇది 4G నెట్వర్క్ని కలిగి ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే సైజ్ అనేది 6.7 ఇంచెస్ HD+ డిస్ప్లే కలిగి ఉంటుంది. అలాగే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇది బ్యాక్ కెమెరా ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పవచ్చు. అలాగే 5000 mAh బ్యాటరీ అండ్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కలిగి ఉంటుంది. అలాగే వారంటీ విషయానికి వస్తే 1 ఇయర్ వారంటీ మాత్రమే ఉంటుంది. ఇది గేమింగ్ అండ్ డైలీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ కంపెనీ నుండి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ అనేది కేవలం 3GB ర్యామ్, 64GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే సైజ్ అనేది 6.7 ఇంచెస్ HD+ డిస్ప్లే కలిగి ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇది కెమెరా క్వాలిటీ అనేది తక్కువ అని చెప్పవచ్చు. అలాగే 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 4G నెట్వర్క్ని ప్రిఫర్ చేస్తుంది. దీని యొక్క వారంటీ విషయానికి వస్తే 1 ఇయర్ వారంటీ మాత్రమే కలిగి ఉంటుంది. ఇది డైలీ యూజ్ చేస్తే బెటర్ ఆప్షన్ అని నేను చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పిన తక్కువ ధరలో దొరికే టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లో మీ బడ్జెట్కి తగ్గ బెస్ట్ స్మార్ట్ ఫోన్ని సెలెక్ట్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.